పిఠాపురంలో 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గొల్లప్రోలు కొత్త కాలనీకి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అయితే అక్కడ 3 గర్భిణీ స్త్రీలు తీవ్ర అవస్థలు పడుతున్నారట. గర్భిణీలని శుద్ధగడ్డ వాగు దాటించే ప్రయత్నం అధికారులు చేశారు. ప్రజల రాకపోకలకి ఫైబర్ బోట్లను ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్న విజువల్స్ లో ఏకంగా ఒక మహిళ గర్భిణీ మహిళని లైఫ్ జాకెట్ తొడిగి ఫైబర్ బోట్లను ఏర్పాటు చేసి ఆ రాకపోకలు నిలిచిపోయినటువంటి ఆ ప్రాంతం నుంచి బయటికి తరలించే విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ సర్కిల్లో కనబడుతున్నటువంటి ఆ బోట్లోనే ఆ మహిళల్ని 3 కూడా యువతల వైపుగా రోడ్డు దాటించే ప్రయత్నం చేశారు. శుద్ధగడ్డ వాగుని దాటించే ప్రయత్నం చేశారు. అయితే గొల్లప్రోలుకి పూర్తిగా రాకపోకలు బంద్ అయినట్టు తెలుస్తోంది. లైవ్లో నుంచి అక్కడ సంఘటన అంటే అక్కడ గొల్లప్రోలు సంఘటనా స్థలం నుంచి ఎక్కడైతే వాగు ఉప్పొంగుతుందో ఆ ప్రాంతం నుంచి మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రకాష్, సో ప్రజెంట్ అక్కడ ఎటువంటి విధంగా రాకపోకలు కొనసాగుతున్నాయి? ఎమర్జెన్సీ టైంలో ఎటువంటి రాకపోకలకి వెసులుబాటు కల్పించారు అధికారులు? మనోజ్, గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూడా వ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి, అలాగే ఓ పక్కన గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. కానీ ఇంకా వర్షాలు అయితే ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఓ పక్కన వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు కొత్త కాలనీకి వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో శుద్ధగడ్డ వాగు అయితే గత 3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకైతే శుద్ధగడ్డ వాగు అయితే పొంగి ప్రవహిస్తుంది. ఆ యొక్క పొంగి ప్రవహించిన నేపథ్యంలో కాలనీ నివాసులకైతే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది.